ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన ఏడాదిన్నర దాటింది. జనం వైపు నుంచి పూల కంటే రాళ్లు ఎక్కువగా పడుతున్నాయనే అపవాదు వినిపిస్తోంది. ఎమ్మెల్యేలు వారి అనుచరులు ఎక్కడికక్కడ దందాలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. నేరుగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కు ఫిర్యాదులు అందినా ప్రయోజనం కనిపించడం లేదు. పైగా క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన మధ్య సంఘర్షణ పెరిగిందన్న ఆరోపణల నడుమ అగ్రనాయకత్వానికి తలనొప్పులు పెరుగుతున్నాయి. జనసేన నేతలు, కార్యకర్తలను టీడీపీ వాళ్ళు అవమానపరుస్తున్నారని, వేధిస్తున్నారని వార్తలొస్తున్నాయి. అదే టైంలో కొందరు జనసేన నేతలు కూడా దారి తప్పుతూ పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. జనసేన నాయకుడైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొంతకాలం మౌనం వహించిన మాట వాస్తవం. 2 నెలలుగా కాస్త నిదానించిన మాట నిజం. పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో గెలిచిన ఆ పార్టీ ఇంత ఉదాసీనంగా ఎందుకు ఉందన్న అనుమానాలకు కూడా తావు ఏర్పడింది. సీజ్ ద షిప్ రేంజ్ లో డైలాగులు వదులుతూ యాక్టివ్ గా కనిపించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు స్లో అయ్యారన్న ప్రశ్నలు తలెత్తాయి. దాంతో జనసేనలో అంతర్మదనం మొదలైంది. మౌనంగా ఉంటే టీడీపీ పూర్తిగా డామినేట్ చేసి జనసేన ఉనికికే ప్రమాదాన్ని తీసుకువస్తుందన్న అనుమానాలు కలిగాయి. పైగా పవన్ కళ్యాణ్ తన శాఖలకు సంబంధించి కూడా పెద్దగా పట్టించుకోవటం లేదని జనం మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. దాంతో ఆయన ఇప్పుడు పూర్తిగా క్రియాశీలం అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. తొలుత ఇంటిని చక్కబెట్టుకో, తర్వాత రాష్ట్రాన్ని గాడిలో పెట్టు అన్న నినాదాన్ని పవన్ తూచా తప్పకుండా పాటించాలనుకున్నారు. అందుకే ఇష్టానుసారం వ్యవహరిస్తోన్న కొందరు క్షేత్రస్థాయి నాయకులపై సస్పెన్షన్ వేటు వేయించారు. టీడీపీ ఎమ్మెల్యేలను ఆ పార్టీ అధినాయకత్వం క్షమించి వదిలేసినా పవన్ కళ్యాణ్ మాత్రం తమ వారిపై కఠినంగా వ్యవహరిస్తూ రాజకీయ ఆదర్శాలకు పెద్దపీట వేశారు. మరోపక్క జనంలోకి వెళ్లేందుకు కూడా పవన్ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. విశాఖలో ఈ నెల 30న జనసేన విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపు 15,000 మంది ఈ సభకు హాజరవుతారని అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 2029 ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణ, జనసేన చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఈ సభలో వెల్లడించనున్నారు. మరో 15 ఏళ్ల పాటు పొత్తు కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ చెబుతూ ఉండగా సొంతంగానే జనసేన ఎదిగేందుకు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మిత్రపక్షంగా తెలుగుదేశం పార్టీని గౌరవిస్తూనే దానికి ప్రత్యామ్నాయంగా జనసేనను తీర్చిదిద్దేందుకు పవన్ నడుము బిగించినట్లు తెలుస్తోంది. ఇదే సమావేశంలో తెలంగాణలో అనుసరించాల్సిన వైఖరిపై కూడా పవన్ మనసు విప్పి మాట్లాడతారని సమాచారం. ఏపీలో జనసేన అంచనాలు పెంచే విధంగా విశాఖ సభ ఉండబోతోంది. పార్టీలో ఐక్యత ఉందని, ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొని జనసేనను అభివృద్ధి చేస్తామని చెప్పేందుకే విశాఖ సభ వేదిక కానుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ శ్రేయోభిలాషులు, కొందరు పెద్దలు పంపిన సలహాలు, సూచనలు కూడా స్థూలంగా ఆ సభలో చర్చకు వస్తాయి. ఏదేమైనా జనసేన భవిష్యత్ కార్యాచరణకు ఆ సభ కీలకం కాబోతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.